ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ టీచర్గా అయి ప్రతి ఒక్కరిని చదివిస్తాను. ప్రతి ఒక్కరికి జీవన ముక్తి పదవినిప్పిస్తాను. నేను ఆత్మ సౌభాగ్యవంతుడను. శ్రేష్టమైన వారిని, ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకున్న వారిని ఈ క్షణం నేను ఆత్మ నా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ పరమాత్మ ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 21/11/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్, మీటే బచ్చే तुम्हें अब टीचर बन सबको मन वशीकरण मंत्र सुनाना है. यह तुम सब बच्चों की డ్యూటీ है. సో ఈరోజు పరమాత్మ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది గుర్తు చేస్తున్నారు. మన ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ, నేను ప్రతి ఒక్కరికి టీచర్గా అవ్వాలి. గురువు అంటే సత్యమైన మార్గాన్ని చూపించేవారు, సద్గతిని ఇచ్చేవారు. ఇక్కడ గురువు గురించి మాట్లాడలేదు. టీచర్ అనగా ప్రతి ఒక్కరికి ఈ మనస్సును ఎలా వశీకరణం చేసుకోవాలి, ఈ మనస్సును ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఈ మనస్సును ఎలా శక్తిశాలిగా చేసుకోవాలి. సో ఈ మనసు గురించి ప్రతి ఒక్కరికి మీరు వినిపించగలగాలి. ఇది మీ ప్రతి ఒక్కరి డ్యూటీ. అంతేకాని నా మనసు నా కంట్రోల్లో లేదు, నా మనసులో నెగటివిటీ జనరేట్ అవుతుంది, నా మనసులో శక్తిహీనంగా అయ్యే యాక్టివిటీస్ జనరేట్ అవుతున్నాయి, ఇలా అనడం కాదు. ప్రశ్న, బాబా किन बच्चों को कुछ भी स्वीकार नहीं करता है, जिन्हें अहंकार में इतना देता हूं, मैं इतना मदद करता हूं, बाबा उसका कुछ भी स्वीकार नहीं करता है. ఈ భగవంతుడు ఎవరు ఇచ్చినది స్వీకరించరు. ఏ పిల్లల్లో అయితే అహంకారం ఉంటుంది, నేను యజ్ఞంలో ఇంత ఇస్తున్నాను, ఇంతమందికి ఇంత సహాయం చేస్తున్నాను, బాబా వారిచ్చినది కనీసం స్వీకరించని కూడా స్వీకరించరు. బాబా చెప్తున్నారు, నేను మీ చేతిలో తాళం చెవి పెడతాను, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఏ ఖజానా కావాలంటే ఆ ఖజానా తీసుకోవచ్చు. నేను ఉన్నదే పేదల పాలిట చెన్నిది, పేదల పాలిట పెన్నిది. మరి ఎలాంటి సంస్కారాలైనా మీరు తయారు చేసుకోవచ్చు, ఎంత షావుకారిగా అయినా మీరు అయిపోవచ్చు కదా. మరి ఇదే డ్రామా యొక్క రహస్యము. ఏ విధంగా ఈ షావుకారులకి ఎంతటి అహంకారం, ఎంతటి స్టేటస్ ఫీలింగ్ ఉంటుందో, పేద పిల్లలకి అంతగా ఏది ఉండదు. అందుకని పేదవారు యజ్ఞంలో ఎంతో సఫలం చేసుకోవచ్చు. మరి నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో ఎంతవరకు ఉన్నాను, ఆ హోంవర్క్ ఎలా నడుస్తుంది, అనుక్షణం పరమాత్మ యొక్క సంస్కారాలను నాలో ఎంతవరకు ఇముడ్చుకున్నాను, ఈ హోంవర్క్ కూడా చెక్ చేసుకోవాలి. పరమాత్మ ప్రతి ఒక్కరిని టీచర్గా అవ్వమంటున్నారు. దీని అర్థం, మురళి చదువు ద్వారా జీవన ముక్తి లభిస్తుంది, స్మృతి ద్వారా ముక్తి అనగా పరంధామ నివాసిగా అవ్వగలం.
ఎలా అయితే ఈ రోజుల్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కామన్ గా ఇంగ్లీష్ అయితే అందరికీ ఉంటుంది. సో ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యం చేసి వెళ్లారు కాబట్టి ఆ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా ఎంతగానో ఇవ్వబడుతుంది. అంటే ఒకప్పుడు మనం రుణం వాసులుగా ఉండేవాళ్ళం, వేరే వాళ్ళకి కట్టేవాళ్ళం, రుణాన్ని కట్టేవాళ్ళం. ఇప్పుడు మనం దాని నుంచి కూడా ముక్తులుగా అయ్యాం. లక్ష్మీనారాయణులు ముక్తి, జీవన ముక్తిని పొందిన ఆత్మ. దీంతో పాటు నేను ఆత్మ పరమాత్మని రోజంతటిలో ఎంతసేపు తలుచుకుంటున్నాను అనే దాని మీద కూడా నేను ఫోకస్ పెట్టాలి. కొంతమంది పిల్లలు రోజంతట్లో 24 గంటలు కాసేపు కూడా స్మృతి చేయరు అంటారు. నేను ఆ కేటగిరీలో లేను కదా, చెక్ చేసుకోవాలి. పరమాత్మను సర్వవ్యాపి అంటారు, రాళ్ళు రప్పల్లో ఉన్నారు అంటారు, పరమాత్మ నిరాకారుడు అంటారు, 1000 సూర్యుల కంటే తేజోమయుడు అని అంటారు. మరి నాకు పరమాత్మ యొక్క సత్యమైన పరిచయం తెలుసు. నేను ఆత్మ, ప్రతి ఒక్క ఆత్మ మర్చిపోయింది కాబట్టి ఈ పరిచయాన్ని నేను ఇవ్వటానికి ఎంతో సహాయం చేయాలి. అందుకనే అంటారు, జ్ఞానం మురళి ద్వారా జీవన ముక్తి లభిస్తుంది, యోగం ద్వారా ముక్తి అనగా ముక్తిధామ నివాసిగా అవ్వగలను. నేను ఆత్మ ఎంతటి యోగ శక్తిని నాలో పెంచుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. బాబా ఇవాళ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ భ్రమరి ఉంది, ప్రతి ఒక్కరి చెవులో బూ బూ అని అంటూ ఉంటుంది. ఒకవేళ పాము ఉంది, పాము ఏం చేస్తుంది? పాత చర్మాన్ని తీసేసి కొత్త చర్మం తీసుకుంటుంది. ఇవన్నీ కలియుగం యొక్క ఎగ్జాంపుల్స్. మరి నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ యొక్క సేవను ఎంతగా తెలియచేయగలగనో చెక్ చేసుకోవాలి. धारणा, ज्ञान का खूब विचार सागर मंथन करना, जो सुना उसे उतार जो सुना उसे उगारना ही, अंतर्मुखी हो देखना ही, बाबा से दिल नहीं तो लगी है, मैं कभी भूल नहीं किया. జ్ఞానం యొక్క విచార సాగర మంతనం చేయాలి. అంతేకాని ఈ సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తూ దీని ఎంతగానో నెమరు వేసుకోవడం ఇంపార్టెంట్. అంతర్ముఖి నేను ఆత్మ అంతర్ముఖిగా అయి నా హృదయాన్ని నేను అడగాలి. నేను ఏదైతే పొరపాటు కానీ పరమాత్మ నుంచి చేయట్లేదు కదా. कोई भी प्रश्न आदि पूछने की अपना टाइम वेस्ट ना करो. ఎలాంటి క్వశ్చన్స్ డీటెయిల్స్ లోకి వెళ్ళకుండా మీ టైం వేస్ట్ ని చేసుకోకండి. స్మృతి యాత్ర మీద పూర్తిగా అటెన్షన్ పెడుతూ పావనంగా తయారవ్వాలి. ఎంతటి పావనంగా అంటే నా అంతిమ సమయంలో నా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. అంతేకాని ఇంకా ఎవ్వరూ గుర్తొచ్చే అభ్యాసం కూడా నేను చేయట్లేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. వరదానం, दृढ़ संकल्प रूपी व्रत द्वारा वृत्तियों का परिवर्तन करने वाले महान आत्मा. దృఢ సంకల్పాల రూపీ వృత్తి ద్వారా నా ప్రతి పనిని నేను ఆత్మ ఎంతగానో చక్కగా తయారు చేసుకోవాలి. ప్రతి సంకల్పం ఒక స్మృతి రూపం. మరి మహాన్ बनने का मुख्य आधार है పవిత్రత. మహాన్గా అవ్వడానికి ముఖ్యమైన ఆధారం పవిత్రత. ఈ పవిత్రత వ్రతం యొక్క ప్రతిజ్ఞను చేసుకోవాలి. అనుక్షణం నేను ఆత్మ దృఢ సంకల్పదారిని. నా వృత్తి మారుతూ ఉండొచ్చు, కాకపోతే నేను మాత్రం పవిత్రత యొక్క వ్రతం ద్వారా అనేక ఆత్మలని శ్రేష్టంగా తయారు చేయగలను. స్లోగన్, व्यर्थ है, व्यर्थ से बचने के लिए मुख से दृढ़ संकल्प का బాటిల్ लगा दो. వ్యర్థం నుంచి సేఫ్ గా ఉండాలి అంటే నోటి ద్వారా వచ్చే దృఢ సంకల్పాల రూపీ బటన్ ని ఆన్ చేయగలగాలి. వ్యర్థం నుంచి సురక్షితంగా ఉండాలంటే దృఢ సంకల్పాలు, ముఖ్యంగా
దృఢ సంకల్పాలు అనే బటన్ని ఆన్ చేసినట్టయితే వ్యర్థం దానటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ మహాన్ పరివర్తకుడను. పరివర్తన కార్యం కోసం పవిత్రతా జీవితాన్ని ధారణ చేస్తాను. నేను ఆత్మ మహాన్ ఆత్మగా ఉంటూ అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉంటాను. పరమాత్మతో కంబైన్ రూపధారిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. పరమాత్మ యొక్క సత్యమైన మార్గంపై నడిచే వారిని. స్వయం శక్తి స్వరూప ఆత్మను. మనసా శక్తి ద్వారా నేను ఆత్మ నిరాకారి స్థితిలో నిరహంకారితనాన్ని అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితంలో పవిత్రతా శక్తి యొక్క విలువను తెలియచేశారు. నేను ఆత్మ సదా పవిత్రతా శక్తి ద్వారా మలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to experience the unlimited power from the Supreme Father. I am the God's loving child. I always try to experience being connected with my Father all the time. For the next few seconds, I try to be connected with the Almighty. Stay blessed all the time. And able to think unlimited powers from the Supreme Father. Hey Father, thank you so much for showing me the path of unlimited happiness. I always try to experience such a path and be a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, be a detached observer. Experience the power of truth and purity from the Supreme Father. Spread that power to every part of this body and be a detached observer. Om Shanti.